ఒకానొకప్పుడు మైథిలి అనే యువరాణి ఉండేది. ఆమె అపురూప సౌందర్యవతి, చాలా తెలివిగలది మరియు గుణవంతురాలు. ఆమెను వివాహమాడటానికి పలువురు రాకుమారులు వచ్చారు. అయితే ఒక్కరూ ఆమెకి నచ్చలేదు. ఆఖరికి 3 రాకుమారులు ఆమెను మెప్పించి వివాహమాడటానికి పోటీపడి వచ్చారు. 3 అందమైన రాకుమారులే. 3కి సిరి సంపదలతో తలతూగే సుసంపన్నమైన రాజ్యాలున్నాయి. మొదటి రాకుమారుడి పేరు నరేంద్రుడు. అతడు అందమైనవాడు, విద్యావంతుడు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో ఆరితేరినవాడు. రెండవ రాకుమారుడి పేరు విశాలుడు. అతడు చక్కటి పరిపాలనా దక్షుడు. సంపదలను సక్రమంగా ఉపయోగించడంలో, పెంపు చేయడంలో నిపుణుడు. అతని వద్ద ఒక ఎగిరే రథం కూడా ఉన్నది. మూడవ రాకుమారుడి పేరు అజీతుడు. అతడు ధర్మబుద్ధిగల పాలకుడు. యుద్ధకళలో ఆరితేరినవాడు. అతడి ఖడ్గదాటికి తట్టుకోగలవారు లేరని పేరుగాంచాడు. రాజు నరేంద్రుడు 3కి సాదరంగా స్వాగతం పలికి తమ కుమార్తె తన నిర్ణయం తెలియజేసేంత వరకు రాజభవనంలోనే విడిది చేయమని చెప్పాడు. ఒక్కొక్కరికి విడివిడిగా విడిది గృహాలు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ఆనాటి రాత్రి ఒక వింత సంఘటన జరిగింది. హఠాత్తుగా యువరాణి మైథిలి కనిపించకుండా పోయింది. రాజు దంపతులు 3 రాకుమారులని పిలిచి తమ కుమార్తెను కనుగొనడానికి సాయం కోరారు. రాకుమారుడు నరేంద్రుడు జ్యోతిష్యం గణించి రాకుమారి ఒక రాక్షసుడు అపహరించుకుపోయి దక్షిణ దిశలో ఉన్న ఒక దీవిలోని భవనంలో దాచిపెట్టాడని చెప్పాడు. రాకుమారుడు విశాలుడు తక్కిన ఇరువురిని తన రథంలోకి ఎక్కించుకుని రాక్షసుడి భవనం ఉన్న దీవికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ వాళ్ళు భయంకరాకారుడైన రాక్షసుణ్ణి ఎదుర్కొన్నారు. రాక్షసుడు దిక్కులు పిక్కడిల్లే విధంగా అతి భయంకరంగా గర్జిస్తూ వారి మీదకి ఉరకబోయాడు. మరుక్షణమే అజీతుడు తన కత్తి దూసి ఒక్క వేటుతో రాక్షసుడి తలని తెగనరికాడు. బేతాళుడు ఇంతవరకు చెప్పి, రాజా, తనను కాపాడిన ఆ 3 రాకుమారులలో యువరాణి ఎవరిని వరించి ఉంటుంది? ఎందుకు? సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలుగా బద్దలవుతుందన్న సంగతి మరచిపోకు అని అన్నాడు. అందుకు విక్రమార్కుడు, 3 రాకుమారులు అర్హులైనప్పటికీ తెలివైన మైథిలి అజీతుణ్ణి మాత్రమే వివాహమాడి ఉంటుంది.
తనకు ప్రియమైన వారిని రక్షించడం ప్రతి మనిషి కర్తవ్యం. అందువల్ల ముగ్గురు రాకుమారులు యువరాణిని కాపాడడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. అయితే అజితుడే గనక రాక్షసుడి తల నరికి ఉండకుండా ఉన్నట్లయితే వాడు ముగ్గురిని హతమార్చి ఉండేవాడు. అందువల్ల మైథిలి నిస్సందేహంగా అజితుణ్ణే వివాహమాడి ఉంటుంది అని అన్నాడు. అవును, అదే సరైన సమాధానం. అయితే నేను ఇప్పుడే తిరిగి వెళ్తున్నాను. నువ్వు మౌనం వహించడం తప్పావు గనక నేను నా నివాసానికి వెళ్ళడం తప్పదు అంటూ బేతాళుడు శవంతో పాటు అదృశ్యమయ్యాడు. పట్టువదలని విక్రమార్కుడు మళ్లీ వెనుదిరిగి బేతాళుడి కోసం చెట్టుకేసి నడవసాగాడు.